ఇంకా అక్కడ చాలామంది మీలాగే ఒక యాంకర్ ఆమె పేరు నేను చెప్పడా కూడా నాకు రావట్లే. ఆమె కూడా వన్ ఆఫ్ ద బోర్డ్ డైరెక్టర్. బోర్డ్ డైరెక్టర్ ఏమైనా పెట్టచ్చు అంటే నేను వద్దన్నానంటే ఆ రోజు లేదు. ఇంకొకడు ఉన్నాడు, ఇంకొక అతను డైరెక్టరు, అతను చైర్మన్ గారికి ఫ్రెండ్, అతను డైరెక్టర్, అతని పేరు ఏదో ఉందండి, ఆయన డైరెక్టరే. ఆయన ఈయన పెడుతున్నామండి అన్నప్పుడు వాళ్ళు తెచ్చుకున్నారు వాళ్ళని. ఆమె అయితే అన్నయ్య అన్నయ్య నమస్కారం అన్నయ్య నమస్కారం అన్నయ్య అని వెనకాల మళ్ళీ ట్రాక్ సపరేట్. పృథ్వీ గారి పేరు వచ్చేస్తుంది, పృథ్వీ గారికి ఎలా వస్తుంది అది ఇదని. ఆఖరికి పైన కొండ మీద ఆమె ప్లేస్లో వేరే వాళ్ళు పాడితే జనవరి 1కి నేను ఆమె పాటలు పాడుతుందని ఆమెను తీసుకొచ్చి వైకుంఠ ఏకాదశి రోజున దైవ సన్నిధిలో పాటలు పాడించాం. అలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా నేను పనిచేశాను ఇక్కడ. వీళ్ళందరూ భజనలతో పనిచేశారు. స్టిల్ భజనతోటి ఉన్నాడు ఆడ సోకాల్ డైరెక్టర్ కూడా. నాకేం ఫరక్ లేదండి, అతని వల్ల నేనేం బతకట్లే ఇండస్ట్రీలో, ఈ పొలిటికల్ లీడర్స్ వల్ల నేనేం బతకట్లే. సో ఇఫ్ వన్స్ మా ఎలియన్స్ గవర్నమెంట్ వచ్చిన రోజున మీ బతుకులు ఏమవుతాయి అనేది ఒకసారి ఆలోచించుకోండి అని చెప్తాను. సార్ ఇంకొకటి, రాజకీయంగా కానీ మూవీ ఇండస్ట్రీ పరంగా కానీ రియల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. దానిలో ఆ లైఫ్లో ఏవైనా ఉండొచ్చు. అవును, వాళ్ళ లైఫ్లో అది సెక్స్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి. ఒక అమ్మాయి అబ్బాయి ఇష్టంతో ఉండి మాట్లాడుకున్నా, సెక్స్ పరంగా వెళ్ళినా అది వేరు. ఇష్టం లేకుండా మనం అరెస్ట్ చేయడం అనేది వేరు. మరి మీ విషయం అసలు మాట తీరు ప్రకారంగా ఫోన్ చూస్తే ఎటువంటి ప్రాబ్లం ఉన్నట్టుగా ఏం లేదు. దాని గురించి అసలు మీరు ఎలా వివరిస్తారు? అసలు ఇది ఎలా వచ్చిందంటే అండి, మాట్లాడారు పెళ్ళి అయిపోయింది శోభనం అన్నట్టుగా పెట్టేశారు ఒకే మాటల్లో. అది వాళ్ళు మీడియా అయినా సరే, అమ్మ అసలు మీరు ఎవరు, మీకు పృథ్వీరాజ్ గారికి ఉన్న లింక్ ఏంటి, పృథ్వీరాజ్ గారు నేను ఏమన్నా అరేంజ్ చేశారా, ఫిజికల్గా నీతోటి ఏమైనా అటాచ్మెంట్లు ఉన్నాయా, నేనేమైనా పాడు చేశారా, లేకపోతే నీకు ఉద్యోగం ఇస్తాను నేనేమైనా వాడుకున్నారా, వీటికన్నిటికీ మీరు అడగాలి. ఏమీ లేవు తీసుకొచ్చి అది మీదే అన్నారు. ఒక పృథ్వీరాజు ఒకటిదే ఒరిజినల్ వాయిస్ అని అన్నారు. అంబటి రాంబాబు గారు నమస్కారం అండి ఎక్కడ ఉన్నారంటే నేను ఇలాగా గుంటూరులో ఉన్నాను, గెస్ట్ హౌస్లో ఉన్నాను, నేను అరగంట ఏం ఉంటారా ఆవిడ అంటే అరగంట ఉంటుందా గంట ఉంటుందా నేను మాట్లాడాక బాగా వైరల్ అయింది వాయిస్ వైరల్ అయితే ఏమన్నారు, ఇది పంపించామండి పోలీసులకి, ఇది అంబటి రాంబాబుది కాదని. అంటే వాళ్ళకి సపోర్ట్ ఉంది. అవంతి శ్రీనివాస్ గారి వాయిస్ వస్తే అది ఆయనది కాదన్నారు. పృథ్వీరాజుదే ఎందుకన్నారు? ఇప్పుడు దీనికి క్వశ్చన్ లేని ఆన్సరు. మళ్ళీ పృథ్వీరాజే కల్ప్రిట్, పృథ్వీరాజు అన్న ఇది చాలామందికి సమాధానం ఒకటేనండి. ఈ ప్రభుత్వం చాణక్య శపథం లాంటి శపథం పెడుతున్నాను నేను. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోయింది, ఆ నెంబర్ ప్రకారంగా కూలిపోద్ది. దే ఆర్ సెటిల్డ్ ఇన్ ఓన్లీ 27 సీట్స్ ఆర్ 30 బిలో. సరే, ఏపీలో కుల రాజకీయం అనేది నడుస్తుంది, ఎక్కువ ఉందండి. అంటే దాని గురించి మీరు ఒక ప్రేక్షక పాత్రలో చెప్తారు దాని గురించి అసలు అంటే ఏపీలో ఏంటంటే రెడ్లు మా రెడ్లు ఏం చేశారా మీరు రెడ్లు. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ద క్యాస్ట్ అని. అంటే ఒక జనసేనకు సంబంధించి ఒక లీడరు వచ్చాడు, పవన్ కళ్యాణ్ గారు తను సంపాదించుకున్న డబ్బుల్లో కోట్లాది రూపాయలు చనిపోయిన కౌలు రైతులకి ఒక్కొక్క లక్ష చొప్పున ఇస్తున్నాడు అతను. సో పేదవాడి పక్షాన మాట్లాడితే వీళ్ళు ప్రతిసారి దీస్ 4 years 9 months నుంచి ఈజ్ హ్యావింగ్ 3 wives, 2 చోట్ల ఓడిపోయాడు, నా 3 పెళ్ళిళ్ళు జరిగినాయి. నీకెందుకు నా బాధ, నీ చెల్లెల్ని ఏం చేసుకోలేదు కదా, వాళ్ళు చేసుకున్నారు, చట్టబద్ధంగా విడిపోయారు, వాళ్ళకి కుదరలేదు, వాళ్ళు విడిపోయారు, దానికి నీకెందుకు బాధ. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకుంటాను పోలవరం కట్టడం ఆపేశారా, లేకపోతే పోలవరానికి 3 పెళ్ళిళ్ళు అయినాయని చెప్పి మోడీ నిధులు ఇవ్వడం ఆపేశాడా? ఇదేంటంటే ప్రతిదీ అంబటి రాంబాబు ఉన్నాడు, వాడు ఒక సోది. ఏంటంటే బ్రో సినిమాలో నేను చేశా ఏదో క్యారెక్టర్ నాకు అసలు చెప్పలే. నాకు సముద్రకాని గారు ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారు మా బాస్ సినిమాలో నేను లేకపోవడం ఏంటన్నా. ఇట్ ఈస్ ఏ 1 minute క్యారెక్టర్, 1 minute 7 seconds క్యారెక్టర్ పృథ్వీ గారు. ఇఫ్ ఇట్ ఈస్ 1 frame ఆల్సో ఐ విల్ డూ విత్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే మా గ్యాప్ వచ్చింది.
దీని సో మెనీ. అంతకుముందు నేను అత్తారండి దారేది, అవును కాటమరాయుడు, గబ్బర్ సింగ్ అన్నీ చేసాం. అవును సో ఐ విల్ డూ వన్. నాకు ఆ క్యారెక్టర్ డ్యాన్స్ ఏంటో అంబట్రామ్ బాబు అనేవాడు డ్యాన్స్ చేసేయడానికి కూడా నాకు తెలియదండి. సో వెళ్ళాను. యాదృచ్ఛికంగా ఏమైందంటే యాక్సిడెంట్లు చూడండి, ఒక పార్టీకి వెళ్తే మనం ఒకే డ్రెస్లో వస్తాం, అవును ఏంటి ఇద్దరు ఒకే డ్రెస్లో వచ్చారు అని అనుకున్నారా అంటారు. అలాగా వాడేసిన టీషర్ట్ నాకు వేసారంట, అది నాకు తెలియదు. నేను ఇలానే డ్యాన్స్ చేసా, వాళ్ళు చెప్పినట్టు చేసాను. నేను చేశాక ఇది చూశాడు, అది బాగా వైరల్ అయిపోయింది, అది ఢిల్లీ వరకు వెళ్ళిపోయింది. అది సినిమాలో ఒక పవన్ కళ్యాణ్ గారు, సాయి ధరమ్ తేజ్ ఒక ట్రాక్ అయితే, ఈ శ్యాంబాబుది ఒక టైప్ వెళ్ళిపోయింది క్యారెక్టర్ది. శ్యాంబాబు, రాంబాబు అనే పెట్టొచ్చు కదా శ్యాంబాబు. ఆయన బాధ ఏంటంటే సినిమాలో నాకు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పెడితే బాగుండు, రేపొద్దున అతను ఓడిపోతే డిస్ట్రిబ్యూటర్గా పనికొస్తాడు. ఈ కలెక్షను ఇంతలో ఉంది, ఇది ఇలా ఉంది అని చెప్తాడు. కానీ రే పోలవరానికి నువ్వేం చేసేవారు, అసలు గేట్లు ఏంటి, దానికి ఏంటి ఉన్నది ఏంటి, ఇది అవి ఏంటంటే అవి ఎక్కడ మాట్లాడరండి. రోజా గారు ఉన్నారు. కొత్తగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు గుడ్ మార్నింగ్ ఒకటి అలవాటు చేశారు ప్రజలకి, ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ. ఆవిడ ఎయిర్పోర్ట్లో దిగి ఇలా ఉంది, పవన్ కళ్యాణ్ జిందాబాద్ అని అరుస్తుంటే ఇలా ఉందన్నమాట. అదేంటంటే గుడ్ మార్నింగ్ అండి, అదే దాంట్లో తప్పే ఉందంటే అది గుడ్ మార్నింగ్ అంటండి. మీరు చేసే ఎటువంటి వెధవ పనులని మీరు చేసి ఆవిడని మటుకు ఆంధ్ర ప్రజలు క్షమించరండి. ఒక ఎదవ జైలుకి వెళ్తే ఇంకో ఎదవ సపోర్ట్ చేశాడని పవన్ కళ్యాణ్ గారు అంది. బోలాశంకర్ ప్యాచ్ వర్క్ అప్పుడు మా షూటింగ్ జరుగుతుంది అల్యూమినియం ఫ్యాక్టరీలో. చిరంజీవి గారిని అడిగాను నేను, అంటే మీ ఇంటికి వస్తే పట్టుబట్టలు పెట్టి భోజనం పెట్టి పంపించారండి మినిస్టర్ అయ్యాక, ఆమె నోటంటే మాటలు వస్తానంటే అది వాళ్ళ విజ్ఞతగా వదిలేసి ఉంటాడు. ఈయన సౌమ్యుడు, ఈయన పట్టించుకోడు, మాకు కొత్తలు ఆడిపోతుంది. ఈవిడికి ఇప్పుడు సీటు కూడా ఇవ్వరాళ్ళు. ఈవిడ నోటికి వచ్చిన మాటలు, గాడిదంటది, అదంటది, పేయింగ్ స్టార్ అంటది, పవర్ స్టార్ అంటది, దత్తపుత్రుడు అంటది, ఇన్ని మాటలు మాట్లాడారండి. నీకు కూడా ఆడపిల్ల ఉంది, నువ్వు ఇలా అల్లరచల్లరగా వాగుతున్నావు, రేపొద్దున్న నీకు సమాధానం చెప్తారు. ఈవిడిని పట్టుకుని ఆవిడని ఇప్పుడు ఒకటే చిన్న లాజిక్ అండి. మళ్ళీ పాత తరం హీరోయిన్లంతా ఖుష్బు కానీ మీనా కానీ వీళ్ళందరూ అయ్యో అలా అన్నారు ఇలా అన్నారు. ఆ బండారు సత్యనారాయణ గారు నువ్వు ఎవరితోటి ఉన్నావు, ఏ లాడ్జ్లో ఉన్నావు నాకు తెలుసు అన్న మాట తప్పు, నేను ఖండిస్తుందండి. బీయింగ్ ఎనీ పార్టీ మ్యాన్ ఒక ఉమెన్ అలా అంటాం తప్పు. బట్ నువ్వేం చేసావు, నువ్వేమన్నా ప్రతివత పరమాన్నం వండితే తెల్లారి వరకు వేడిగా ఉందని అంటారు సామెత. అలాగే మనమేంటి, నువ్వేమో కనపడినప్పుడు అంతా ఇలా అని పవన్ కళ్యాణ్ని తిట్టి ఇదే పనే మీకు. పొద్దున్న లేచిన కాడి నుంచి మీరు ఏంటంటే మీ భోగవతాలు మర్చిపోయి మనం నెక్స్ట్ గెలుస్తాం లేదో తెలియదు. అలా రజనీకాంత్ గారిని మాట్లాడారు, ఆయన ఏం తప్పు చేశాడండి. ఈరోజు ఆయన అడుగు తీసి అడుగు పెట్టలేడు అని కొడాలి నాన్నగారు అంటే, అడుగు తీసి అడుగు పెడితే 1000 కోట్లకి వెళ్ళింది జైలర్ సినిమా. అది దట్ పవర్ ఆఫ్ సూపర్ స్టార్ ఆఫ్ తమిళనాడు. సో వీళ్ళు ఏంటంటే జగన్ మెప్పు, బావ కళ్ళల్లో ఆనందం అంటారు చూసారా, సైకోలు. సైకో జగన్ కాదండి, సైకోస్ వీళ్ళంతా, బూతుల యూనివర్సిటీ మంత్రులు వీళ్ళంతా. సో నడుస్తుంది, ఇంకొక 100 days తర్వాత పడిపోద్ది. ఇంకా తర్వాత ఆమె ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తారో ఏంటనేది అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.